కరీంనగర్ కు కేసీఆర్ వినోద్ కుమార్ చేసిందేమీ లేదని విమర్శించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్. లేఖలు ఇచ్చినంత మాత్రాన అభివృద్ధి చేసినట్లు కాదన్నారు. బోయినపల్లి వినోద్ కుమార్ ను నాన్ లోకల్ గా ఆరోపించారు. కార్పొరేటర్ స్థాయి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వరకు పనిచేసిన తనకు పదవులపై ఆశలు లేవని తెలిపారు. మళ్లీ ఎంపీగా గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేస్తానని, తెలంగాణలో 12, 14 సీట్లు కాకుండా 17కు 17 స్థానాలకు బీజేపీ గెలుస్తుందంటున్న బండి సంజయ్ తో ఐ న్యూస్ ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్నాయి. రోజు రోజుకు ఎండవేడి పెరుగుతుంటే ఇటు రాజకీయంగా వేడి కూడా పెరుగుతోంది. దీంట్లో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఇంకా హై వోల్టేజ్ వాతావరణం ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మళ్ళీ ఈసారి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గత 2 రోజుల నుంచి ఐ న్యూస్ గ్రౌండ్లో ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజాప్రతినిధులు అటు ప్రతిపక్ష పార్టీలు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, మిగతా కాంగ్రెస్ వామపక్షాలతో కూడా అందరితో కూడా పబ్లిక్ డిబేట్ చేయడం జరిగింది. రైట్, ప్రస్తుతానికి బండి సంజయ్ గారు మనతో పాటు ఉన్నారు. బండి సంజయ్ గారు, ఎట్లా చూస్తున్నారు ఈ ఎన్నికల్ని? గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి ఏం చెప్తారు? తప్పకుండా ప్రజల ఆశీర్వాదం మాకుంది. ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేయాలి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఊహించుకోలేము. ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, దేశంలో పేద ప్రజలు బతకాలంటే, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలంటే, తెలంగాణ రాష్ట్రానికి ఇంకా ఎక్కువ అభివృద్ధి రావాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యులు బీజేపీ సభ్యులు ఎక్కువ గెలిచి ఎక్కువ నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కూడా గతంలో ఎంపీగా ఉన్న నేను కేవలం 2 సంవత్సరాలు కోవిడ్తో పోయినప్పుడు కూడా ఇంకా 3 సంవత్సరాల కాల వ్యవధిలో, తక్కువ కాల వ్యవధిలో 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చినాం. తర్వాత రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసి అనేక ఉద్యమాలు చేసినాం. కాబట్టి ప్రజలకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఆదుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి తప్పకుండా ప్రజలు ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ విశ్వాసం, నమ్మకం ఏర్పడేది. అందుకే ఎలక్షన్ల కంటే ముందే దాదాపు 45 రోజుల పాటు ఈ కరీంనగర్ పార్లమెంటు మొత్తం ప్రజాహిత యాత్రతోని పేరుతోని కలిసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఒక విశ్వాసం, నమ్మకం ఏర్పడింది మాకు. రైట్, కమింగ్ టు కరీంనగర్ విషయానికి వస్తే, ఒకవైపు మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, నేను అభివృద్ధి చేసినా అని చెప్తున్నారు, గత అభివృద్ధిని చూపిస్తున్నారు. ఇంకోవైపు మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. సో వాళ్ళు అభివృద్ధి చేసినాం అంటున్నారు, మీరు నిధులు తీసుకొచ్చినాం అంటున్నారు. కరీంనగర్కి బండి సంజయ్ గారు ఇక్కడ ఆయన హయాంలో ఏం చేస్తారంటే ఏం చెప్తారు? అలా వాళ్ళు నిధులు తీసుకొస్తే పోయినసారి 90,000 మెజార్టీతో ఎందుకు గెలుస్తాను? వాళ్ళు నిధులు తీసుకొస్తే మరి వాళ్ళు తీసుకొచ్చిన నిధులు ఏం చేయకుండానే చేసినా అని చెప్పుకుంటున్నారు. మరి అన్ని నిధులు తీసుకొచ్చిన వాళ్ళు ఎందుకు ప్రారంభోత్సవాలు చేసుకోలే? ఇవాళ నిధులు తీసుకొచ్చింది మేము, ఇవాళ అభివృద్ధిని అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీ. ఆయన ఏమంటాడు? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రతిసారి నేను లేఖలు రాసినా, నేను పార్లమెంట్లో మాట్లాడినా, నువ్వు లేఖలు రాస్తే పార్లమెంట్లో మాట్లాడితే కరీంనగర్ వరంగల్ రోడ్ను ఇన్ని రోజులు ఎందుకు ప్రారంభోత్సవాలు చేయలే? ఇన్ని రోజులు ఎందుకు బడ్జెట్ కేటాయించలే? ఎందుకు టెండర్ నిర్వహించలే? ఎందుకు పనులు ప్రారంభించలే? ఎందుకు ప్రధానమంత్రి తీసుకొచ్చి పనులు ప్రారంభించలే? లేకపోతే కేసీఆర్ గారితో ఎందుకు పనులు ప్రారంభించలే? నువ్వు లేఖలు రాస్తే పార్లమెంట్లో మాట్లాడితే సిద్దిపేట ఎరగతిత్తి రోడ్కు ఎందుకు ప్రారంభోత్సవాలు చేయలే? నువ్వు లేఖలు రాసి పార్లమెంట్లో మాట్లాడితే ఆ రోజు ఎందుకు రాలే? నువ్వు లేఖలు రాసి పార్లమెంట్లో మాట్లాడితే శాతం 12 స్టడీస్ ఎందుకు రాలే? నువ్వు లేఖలు రాసి పార్లమెంట్లో మాట్లాడితే ఎస్ఆర్ఆర్ కళాశాలకు, ఉమెన్స్ కాలేజ్కు అటానమస్ హోదా ఎందుకు రాలే? నువ్వు లేఖలు రాసి పార్లమెంట్లో మాట్లాడితే ఇవాళ గ్రామీణ సరుకు ఎందుకు ఎక్కువ తీసుకురాలే? మరి సిఆర్ పైసలు ఎందుకు తీసుకురాలే? గ్రామాలకు నిధులు ఎందుకు తీసుకురాలే? కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయినావు? ఇవాళ ప్రసాదం స్కీమ్ కింద విర్మడ దేవస్థానాన్ని, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని రామాయణ సర్కిల్ పెడతాంటే అప్పుడు లేఖ ఎందుకు రాయాలి? నువ్వు స్మార్ట్ సిటీ తీసుకొస్తా అంటున్నావు. స్మార్ట్ సిటీకి కేంద్రం నిధులు ఇస్తే 196 కోట్ల రూపాయల నిధులు కేంద్రం ఇస్తే దానికి మ్యాచింగ్ నెట్ 196 కోట్ల రూపాయలు ఇవ్వకుండా కేసీఆర్ గారు డైవర్ట్ చేస్తే నువ్వు ఎందుకు లేఖ రాయాలి? ఎందుకు పార్లమెంట్లో మాట్లాడలేదు? అధికార పార్టీ నువ్వే, కేసీఆర్ దగ్గర వ్యక్తి కదా, అందుకని టికెట్ ఇచ్చింది. కరిమేళ నువ్వు లోకల్ కాకుండా టికెట్ ఇచ్చింది కదా, పోయినసారి 1,00,000 ఓడుతో ఓడిపోతే టికెట్ ఇచ్చింది కదా, మరి లేఖ ఎందుకు రాలే? స్మార్ట్ సిటీ తీసుకొచ్చినాం కదా, నిధులు తీసుకురాలే. స్మార్ట్ సిటీ ఎవరు తీసుకొచ్చారు? 196 కోట్ల రూపాయలు ఎవరు తీసుకొచ్చారు? కాబట్టి ఇవన్నీ కూడా ఆయన మాటలు ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఆయన స్థానికుడు కాదు. కాబట్టి సౌతి తల్లి ప్రేమ చూపట్టిండి ఆయన ఇక్కడ గురించి పట్టించుకోలే. ఏ రైతు ఉద్యమాలు చేయలే ఆయనే. కాబట్టి ఇవాళ కరీంనగర్ వరంగల్ రోడ్కు 2,000 కోట్ల రూపాయల పైగా నేను తీసుకొచ్చిన. నా హయాంలోనే బడ్జెట్ కేటాయించారు, నా హయాంలోనే టెండర్ నిర్వహించారు, నా హయాంలోనే వర్క్ ఆర్డర్ వచ్చింది, నా హయాంలోనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు వరంగల్ వేదికగా ప్రారంభోత్సవాలు చేసిండ్రు. నా హయాంలోనే పనులు ప్రారంభమైనాయి. ఇది ఎలగతుర్తి సిద్దిపేట రోడ్డు నేను ఎంపీగా ఉన్నప్పుడే నిధులు బడ్జెట్ తీసుకొచ్చిన.
నేను ఎంపీ ఉన్నప్పుడే టెండర్ నిర్వహించిన, నేను ఎంపీ ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని స్వహస్తాలతో ప్రారంభోత్సవాలు చేసిన. నా హయాంలోనే ఆర్ఓబికి సేతుబంధన్ స్కీమ్ సంవత్సరం క్రితం ఉన్న సేతుబంధన్ స్కీమ్ ప్రారంభమైంది. ఆ స్కీమ్ కింద 154 కోట్ల రూపాయలు 100% కేంద్ర ప్రభుత్వ నిధులతోని మేము తీసుకొచ్చినాం. అంతకుముందు నేను ఎంపీ ఉన్నప్పుడే దానికి కేంద్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని 80 కోట్ల రూపాయలు ఇవ్వమంటే కేసీఆర్ గారు ఇవ్వలే, 2 సంవత్సరాలు టైంపాస్ చేసిండు, ఇవ్వలే. ఇలా 154 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చినాం. సిఆర్ఎఫ్ నిధులు గ్రామాలకు ఇవాళ దాదాపు 300 కోట్లకు పైగా నిధులు నేను తీసుకొచ్చిన. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో 30% కరీంనగర్కు నేను తీసుకొచ్చిన. గ్రామీణ సడక్ యోజన కింద ఇంటర్నల్ లింక్ రోడ్ చేసినాం. కానీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చారో పూర్తి వివరాలన్నీ కూడా గ్రామాల వారీగా పోస్టర్లు వేసి బాగా ధైర్యంగా మేము చెప్పుకున్నాం. ఇవాళ కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గ్రామాల వారీగా ఎన్ని నిధులు ఇచ్చింది, ఈయన ఎంపీ ఉన్నప్పుడు ఎన్ని నిధులు తీసుకొచ్చిండు, మరి గ్రామాల వారీగా వివరించే దమ్ము ఆయనకుందా? ఎందుకు చెప్పలేకపోతున్నాడు? బండి సంజయ్ ఏం చేయాలని చెప్పి తప్పుడు ప్రచారం కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు గ్రామాల వారికి ఇచ్చిన కదా. నేను బాగా చెప్తా బుక్లెట్ కొట్టించిన కదా, కరీంనగర్ శాసనసభ ఎన్నికల్లో బుక్లెట్ కొట్టించిన కదా. మరి ప్రజలు వాస్తవాలు నమ్మే వాళ్ళ తప్పుడు ప్రచారాలను చూసే ఇవాళ కరీంనగర్లో బండి సంజయ్ గెలిపించాలని చెప్పి ప్రజలు సిద్ధమైన విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక బుక్లెట్ కొట్టిస్తోంది, వాళ్ళు కూడా బుక్లెట్లు చూపిస్తున్నారు. బుక్లెట్లో నేను కరీంనగర్ జగిత్యాల రోడ్డుకు లేఖ రాసిన, నేను కరీంనగర్ వరంగల్ రోడ్డుకు లేఖ రాసిన, మంత్రిని కలిసిన. ఎప్పుడు వచ్చినావు కాదు, బుల్లెట్ దిగిందా అనేది ముఖ్యం. ఫస్ట్ నువ్వు లక్ష లేఖలు రాసినావు, లేఖలు ఏమైంది నీ లేఖలు? నేను అదే అంటున్నా, నువ్వు లేఖలు రాసినావు కదా, ఆ లేఖలు రాసినట్టున్నావు కదా. నీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతుంటే నిరుద్యోగ వృత్తి ఇస్తాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తాను కేసీఆర్కు ఎందుకు లేఖ రాయలేకపోయినావు? ఈ కరీంనగర్లో అకాల వర్షాల వల్ల రైతులు దెబ్బతిన్నారు. కేసీఆర్ గారు వచ్చే 10,000 రూపాయలు ఇస్తున్నారు, ఇక్కడి నుంచి హైదరాబాద్ తక్కువ అకౌంట్లో పడతాయన్నాడు, మరి ఇవ్వలేదు. ఎందుకు లేఖ రాయలేకపోయినావు? ఈ కరీంనగర్ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సడక్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈ కరీంనగర్ పార్లమెంట్లో ఒక్క ఇల్లు రాలే. ఎందుకు లేఖ రాయలేకపోయినావు నువ్వు? 317 జియోతో నీ పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు ఇబ్బంది పడితే మరి వాళ్లకు భరోసా కల్పించే విధంగా కేసీఆర్ మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఎందుకు లేఖ రాయలేకపోయినావు? ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఆర్టీసీ కార్మికుల బతుకులు మొత్తం సర్వనాశనం అవుతున్నాయి. మరి ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఎందుకు లేఖ రాయలేకపోయినావు? చేతులు రాలేదా నీకు? కేసీఆర్ అడిగే దమ్ము లేదా నీకు? రైతులు కళ్ళాల మీద వడ్ల కుప్పల మీద చచ్చిపోతున్నారు, కొనుగోలు లేక మద్దతు ధర లేక ఇబ్బంది పడుతుంటే రైతులు రుణమాఫీ చేస్తానని చేయలేదు, బోనస్ ఇస్తాను చేయలేదు అప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి. మరి ఎందుకు లేఖ రాయలేకపోయినావు? దళితులు ముఖ్యమంత్రి చేస్తాను చేయలేదు, ఎందుకు లేఖ రాయలే? దళితులకు 3 ఎకరాలు ఇస్తాను ఇవ్వలే, ఎందుకు రాయలే? బీసీవీల మీద ఎందుకు రాయలే? బీసీసీ ఎదుగుడు ఇబ్బందుల మీద అగ్రవర్ణంలో పేదలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది, కేసీఆర్ అమలు చేయలే. ఎందుకు లేఖ రాయలేకపోయినావు? ఎందుకు చేతులు రాలే నీకు? ఏం చెయ్యందని నేను చేసిన, నువ్వు చేసిన అంటే పోయినసారి ఎందుకు పోయినసారి ఎంపీ పోటీ చేసింది కదా. మరి పోయినసారి నీ కరపత్రంలో నేను కరీంనగర్ వరంగల్ రోడ్డుకు 2,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఎందుకు చెప్పుకోలేకపోయినావు? పోయినసారి ఎన్నికల ప్రచారంలో సిద్దిపేట ఎలకతుర్తి రోడ్డుకు 500 కోట్ల రూపాయల నిధులుగా తీసుకొచ్చినాను ఎందుకు చెప్పలేకపోయినావు? నీ పోయినసారి ప్రచారంలో కరీంనగర్ జగిత్యాల రోడ్డుకు 2,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఎందుకు చెప్పలేకపోయినావు? నీ పోయినసారి కరపత్రంలో బుక్లెట్లో ఆర్ఓబి గురించి ఎందుకు మాట్లాడలే? శాతం నుంచి ఎందుకు మాట్లాడలే? గ్రామీణ సడక్ యోజన ఎందుకు మాట్లాడలే? సిఆర్ఎఫ్ నిధులు ఎందుకు మాట్లాడలే? మీరు చేసిన అని చెప్తున్నారు. పక్కా చెప్పిన బాగా చెప్తా, గల్లు ఎగరేసుకొని చెప్తా. ప్రజలు నమ్మారు కాబట్టి, నా మీద నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టి, నేను నిజంగా చేసిన కాబట్టి ఇలా ధైర్యంగా చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఏం చేస్తే పోయినసారి అన్ని చేస్తే పోయినసారి గెలుతుండే కదా ఆయనే. బట్ బండి సంజయ్ గారు ఒకసారి మనం పోయిన ఎన్నికలు చూసుకుందాం. గత ఎన్నికల్లో చూసుకుంటే ఇక్కడ గులాబీ పార్టీ జెండా ఎగిరింది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసిన క్రెడిట్ మీకుంది. కమింగ్ టు ఈసారి మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓవైపు బీఆర్ఎస్ పార్టీ స్థానాలు ఉన్నాయి, 3 స్థానాల్లో, మిగతా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు. సో కాంగ్రెస్ అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఈ గ్రౌండ్లో భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి? మీరు ఎట్లా ప్రజల్లోకి వెళ్తున్నారు? పోయినసారి 7 స్థానాలు అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. నేను ఎంత మెజార్టీతో గెలిచినా? 98,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన, దాదాపు 1,00,000 మెజార్టీతో గెలిచిన.
పొన్నం ప్రభాకర్ గారు అప్పుడు ఎంపీగా పోటీ చేసిండు, డిపాజిట్ రాలే కదా. వినోదరావు గారు పోటీ చేశారు, 90 లక్షల ఓట్లతో గెలిచినా కదా. స్టేట్ ఎలక్షన్స్ వేరు, ఇవి కేంద్రానికి సంబంధించిన ఎన్నికలు. దేశ భద్రత, దేశ అభివృద్ధి, పేద ప్రజల అభివృద్ధి, రాష్ట్రాల అభివృద్ధి. కాబట్టి దీనికి సంబంధించిన ఎన్నికలు, దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు. మీరు సింపుల్గా ఇక్కడ వినప్పుడు ఏ ఎన్నికలు అంటే మోడీ ఎన్నికలు అంటున్నారు. కాబట్టి ఆ ఎన్నికలు వేరు, ఈ ఎన్నికలు వేరు. నేను 2018లో కూడా నేను కరీంనగర్ శాసనసభకు పోటీ చేసి ఓడిపోయినా, కానీ 58,000 ఓట్లతో 68,000 ఓట్లు వచ్చింది నాకు. కానీ మళ్ళీ ఎంపీకి గెలిచింది నేను. ఎవరు ఓడగొట్టారో ప్రజలకు తెలుసు. ఈసారి సేమ్ అదే పరిస్థితి. కాబట్టి ప్రజలను ఎంపీని గెలిపించాలని చూస్తున్నారు. కాబట్టి మొన్న ఎమ్మెల్యేగా నాకు ఓట్లు లేకపోయినా కొంచెం ఒక వర్గం ఒకటే నేను ఓడగొట్టే ప్రయత్నం చేసి, పోయినసారి వాళ్ళే ఓడగొట్టారు, ఈసారి వాళ్ళే ఓడగొట్టారు. కాబట్టి ఇంకో వర్గం ఈసారి ఒకటవుతుంది. వాళ్ళు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. సో అక్కడ మీ ప్రధాన పోటీ బీఆర్ఎస్ అంటున్నారా, కాంగ్రెస్ పార్టీ అంటున్నారు? వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు, సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు. సెకండ్ ప్లేస్ కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడుతున్నారు. కాబట్టి చూద్దాం, ఎలక్షన్ తర్వాత ఎవరు సెకండ్ వస్తారు చూద్దాం. వాళ్ళు కమింగ్ టు బండి సంజయ్ గారు ఒకవేళ గెలిస్తే నెక్స్ట్ కేంద్ర మంత్రిగా అవకాశం రాబోతోంది, కేంద్రంలోకి వెళ్ళబోతున్నారు అంటూ వినిపిస్తున్నాయి కొన్ని మాటలు. సరే, అది అభిమానంతో మాట్లాడుతున్నారా, ప్రేమతో మాట్లాడుతున్నారా? అట్లా ఉంటే కనుక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. బీసీల ఆత్మగౌరవం కోసం ఒక భవనాన్ని ఏర్పాటు చేస్తామని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. రేపొద్దున బండి సంజయ్ గారు కేంద్రంలోకి వెళ్తే ఓబీసీకి సంబంధించి ఏమైనా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయా? బీఆర్ఎస్ పార్టీకి బీసీల గురించి, ఎస్సీ ఎస్టీల గురించి, లేకుంటే అగ్రవర్ణాల్లో పేదల గురించి మాట్లాడే అర్హత లేదు. ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ? ఎస్సీలకు ఏం చేసింది? బీసీలకు ఆత్మ గౌరవ భవనం అని చెప్పి ఎన్ని కట్టించింది, ఏడ కట్టించింది? తుమ్మ చెట్లలో పెట్టి, నేను పోయిన వాయిల్ చెట్లలో పోతే శిలాఫలకాలు ఉన్నాయి కానీ బిల్డింగ్లు లేవు. నేను పోయినాక మళ్ళీ తెల్లారికి ఆ వాయిల్ చెట్లు అన్నీ క్లీన్ చేశారు కానీ ఏం లేదు. అంటే ఆత్మగౌరవ భవనాలు కట్టిస్తే ఆత్మగౌరవం కాపాడినట. కాబట్టి కేసీఆర్ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3rd పొజిషన్లో ఉంది. ఇక్కడ డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు, ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. ప్లస్ ఆ పార్టీ నాయకుల బీఫామ్ తీసుకునే పారిపోయే పరిస్థితి ఉన్నది. కానీ బీఆర్ఎస్ పార్టీ గురించి కామెంట్ చేసిన అవసరం లేదు, ఆ పార్టీ కూడా పట్టించుకుంటట్లేరు. కేంద్ర మంత్రి గురించి నేను ఊహించుకొని కేంద్ర మంత్రి కావాలని చెప్పి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అహంకారం ఉన్నటువంటి వ్యక్తిని కాదు. నేను పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేసేటువంటి కార్యకర్తను. నన్ను పార్టీ ఒక మామూలు కార్పొరేటర్ను ఎమ్మెల్యే అవకాశం ఇచ్చింది నాకు. తర్వాత ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ఎంపీగా గెలిచాక రాష్ట్ర అధ్యక్షుడిని చేసే అద్భుత అవకాశం ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి అంత అద్భుతమైన అవకాశం నాకు పార్టీ ఇచ్చింది. మళ్ళీ తిరిగి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది. కాబట్టి నాకు ఇది చాలా సంతోషంగా ఉన్నా. నేను పార్టీకి రుణపడి ఉంటా. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా, ఏ బాధ్యత ఇవ్వకుండా సామాన్య కార్యకర్తగా పనిచేయమన్నప్పుడు కూడా చేయడానికి బండి సంజయ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. బట్ కమింగ్ టు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు వాళ్ళు 6 గ్యారెంటీలు తీసుకొని వెళ్తున్నా అంటున్నారు. 6 గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో ఓట్లేసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ ఎఫెక్ట్ భారతీయ జనతా పార్టీ మీద ఏమైనా పడతా అనుకుంటున్నారు? ఇప్పుడు మేము దేవుడి నుంచి మాట్లాడుతున్నాము, వీళ్ళు దేవుడి నుంచి మాట్లాడతారు, హిందుత్వం అంటారు. వాళ్ళు ఓట్లేసుకుంటే మాత్రం మంచిది. భద్రాద్రి పోయి రాముని ఓటు, అలంపూర్ పోయి అమ్మవారి ఓటు, యాదాద్రి పోయి లక్ష్మీనరసింహ సంవత్సరం ఓటు అంటే దాని ప్రజలు నమ్మరు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల పాటు అమలు చేస్తాం. మా మేనిఫెస్టో ఖురాన్, బైబుల్, భగవద్గీతతో సమానం అని చెప్పి అన్నారు. 100 రోజులు అమలు చేస్తున్నారు. 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. ఎంతమంది అకౌంట్లు వేసినారు? 4,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు. ఎంతమంది అకౌంట్లు వేసినారు? 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు ఎన్నోకి ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? ఇల్లు కట్టిస్తామన్నారు. ఇవాళ 15,000 రూపాయలు రైతు భరోసా కింద రైతులకు కౌలు రైతులకు ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? 12,000 రూపాయలు రైతు కౌలుకి ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. ఎంతమందికి చేసారు? 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? తారుగు తాలు తేమలు కూడా ఉంటారు. ఎన్ని కింటాల ధాన్యంగా ఉన్నారు మీరు? ఇవి మీ 6 గ్యారెంటీలో ఉన్నాయా లేవా? ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం 100 రూపాయలు అని చెప్పి అధికారంకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ హామీలు మొత్తం తుంగలో దొక్కి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తే అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలను, కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అందుకే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది వాళ్ళే చెప్తున్నారు. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని వాళ్ళే చెప్తున్నారు. సంవత్సరానికి నెలకు 11,000 కోట్ల రూపాయలు కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ కట్టాలి, జీతాలు ఇవ్వడానికి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు.
కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నిధులు రావంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది, దానిలో ఏం అనుమానం లేదు. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎంపీలు బీజేపీ ఎంపీలు కలిసి ఎక్కువ నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ ఆ దిశగా ఆలోచిస్తున్నారు. అభివృద్ధి ముఖ్యం, మాకు తెలంగాణను కాపాడుకోవడం ముఖ్యమని మాత్రం ఆలోచిస్తున్నారు. ఈ 6 గ్యారెంటీలను బేస్ చేసుకొని అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని విమర్శలు చేస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, వాటంతా అదే కోల్పోతుందని చెప్పేసి. ఇద్దరు కూడా పొలిటికల్ డ్రామా ఇది. మెజార్టీ స్థానాలు బీజేపీ గెలుస్తుంది కాబట్టి ప్రజల దృష్టి బీజేపీ మీద నుంచి మళ్లించడానికి ఇద్దరు ఛాలెంజ్లు ఇవన్నీ చేసుకుంటున్నారు. ఇక్కడ పొలిటికల్ డ్రామాను ప్రజలు ఎవరు నమ్మే స్థితి లేదు. వాళ్ళకి కావాల్సింది 6 గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. అంతకుముందు తెలంగాణ రాష్ట్రాలను ప్రజలను అది గోస పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక్కటే ఆలోచనతో తప్ప వాళ్ళు ఏం జిమ్మికులు చేసినా అవి ప్రజలు పట్టించుకోరు. ఇంకొక విషయం చెప్పండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే నేను మిమ్మల్ని ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే మీరు ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా చేసారా, ఎంపీగా ఉన్నారు, మళ్ళీ భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులకు వెళ్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేనంతగా తిట్లు తిట్టుకునే కాడికి వస్తున్నది. ఒకరినొకరు తిట్టుకుంటేనే ఈరోజు గెలుస్తారా? ఈ తిట్ల రాజకీయాలతోటి మీలాగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వచ్చేటువంటి యువత ఏం నేర్చుకోవాలా? దీనికి సంబంధించి మీ దగ్గర నుంచి ఒక కామెంట్. తిట్లు తిట్టడంలో ఫస్ట్ మీరు అడగాలి. పోయి మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎన్నికలు వస్తుంటే పోతుంటాయి. ఒక రాజకీయ నాయకుడు 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటాడు. వ్యవహార శైలి, నడవడిక. కానీ విమర్శలు చేయాలి, వ్యంగ్యంగా చేయొచ్చు, ఏదో చేయొచ్చు, కానీ పొలైట్గా ఉండాలి. కానీ వెధవ, రండా, ముండ కొడుకు అది ఇటుపక్క అటుపక్కన చప్పలు కొడతారు కావచ్చు, కానీ ప్రజలు దాన్ని హర్షించారు. ప్రజలు చీత్కరించుకుంటారు, చీ అంటారు. మేధావి వర్గం కాదు, సామాన్య ప్రజలు కూడా దాన్ని హర్షించారు. కాబట్టి వాటిని చేసేటువంటి వ్యక్తులు మంచి ఆలోచనతో ఉండాలి, పొలైట్గా విమర్శలు చేయాలి. గతంలో చాలామంది ఇంతకుముందు సీనియర్ నాయకులు, అన్ని పార్టీల నాయకులు విమర్శలు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ యొక్క వ్యవహారశైలి వల్ల, కేసీఆర్ కుటుంబం మాట్లాడినటువంటి భాష వల్లనే ఇవాళ ఇటువంటి వాతావరణం, చెడు వాతావరణం రాజకీయాలకు వచ్చింది. అందుకే కొత్త యువత రావాలంటే ఈ తిట్టుకుండేది వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఈ రాజకీయాలు వద్దురా, పొట్టుబడి బూతులు తిట్టుకుంటురా, కుటుంబ సభ్యులు కూడా తిట్టుకుంటారా, ఈ రాజకీయాలు వద్దురా అనే స్థితికి వచ్చిందంటే దానికి బీఆర్ఎస్ పార్టీ కారణం, ఇప్పుడున్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కారణం. కాబట్టి వాళ్ళ వ్యవహారశైలి మార్చుకొని మంచి పద్ధతితోని రాజకీయాలకు వస్తేనే ప్రజలు ఆదరిస్తారు, అభిమానిస్తారు, చేరుకునే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? 17 సీట్లు కూడా గెలుస్తాం, 12 సీట్లకు పైగా కూడా గెలవబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి తెలంగాణలో ఖచ్చితంగా 17 సీట్లలో గెలవబోతున్నాం. బట్ ఖచ్చితంగా 2 అంకెల స్థానాలు మాత్రం కాపాడుకుంటాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాం. కరీంనగర్ గడ్డపైన మళ్ళీ రిపీట్ కాబోతోంది, మళ్ళీ నాదే విజయం అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ పార్లమెంట్ సిట్టింగ్ ఎంపీ, పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ గారు. కెమెరామెన్ ప్రేమ్ సాగర్తో శ్రీకాంత్, ఐ న్యూస్, కరీంనగర్.